సో ఈ వీడియోలో మనం బ్లెండ్ మిల్ అంటే ఏంటనేది చూద్దాం అనమాట. ఓకే, సో బ్లెండ్ మిల్లింగ్ అంటే ఏంటంటే, సో ఒక అన్ఈవెన్ సర్ఫేస్ అండ్ అలాగే ఒక ఈవెన్ సర్ఫేస్. సపోజ్ నాకు ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ కొంచెం అన్ఈవెన్గా ఉంది ఈ ఏరియాకి, అంటే ఇక్కడ ఇలా ఉన్నా సరే నాకు ఈ రెండింటి మధ్య టూల్ పాత్ అనేది క్రియేట్ చేయాలి. అలాంటి వాటికి బ్లెండ్ మిల్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో స్టాక్స్ అనేది అప్డేట్ చేస్తున్నా. ఓకే, ఆల్ ఎంటిటీస్ అండ్ ఇక్కడ థిక్నెస్ వచ్చేసి సమ్ 16 mm థిక్నెస్ అనేది ఇస్తున్నా. సో ఇక్కడ బౌండరీ ఏదైతే టచ్ పాయింట్ ఉంటుందో ఆ టచ్ పాయింట్కి చేస్తుంది అనమాట ఇది. సో బ్లెండ్ మిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది అండ్ నెక్స్ట్ చైన్ 2. ఓకే, సో టూల్, క్రియేట్ న్యూ టూల్. నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసి టూల్ డయామీటర్. ఓకే, నెక్స్ట్ కటింగ్ పారామీటర్స్. సో దీంట్లో కూడా జిగ్జాగ్ చేయాలా, వన్ వేలో చేయాలా, స్పైరల్లో చేయాలా. సో ఇది ఎలా వస్తుంది ఏంటంటే, కటింగ్ టూల్ సెంటర్ తీసిన అటు ఇటు జిగ్జాగ్ చేస్తుంది. లేదు వన్ వే చేయాలంటే ఓన్లీ వన్ సైడే చేసుకుంటూ వెళ్తుంది. స్పైరల్ ఏంటంటే అటు ఇటు ఇలా స్పైరల్గా దీన్ని రౌండ్గా చుట్టూ చేసుకుని వెళ్ళే స్పైరల్ అనమాట. దీనికి కాంపన్సేషన్ డైరెక్షన్ లెఫ్ట్ ఏంటంటే కంప్లీట్గా దీనికి లెఫ్ట్ సైడ్లోనే ఉన్న లైన్కి లెఫ్ట్ సైడ్లో చేస్తుంది. రైట్ సైడ్ ఏంటంటే కంప్లీట్ రైట్ సైడ్ చేస్తుంది. సో ఇన్సైడ్ అవుట్ సైడ్. సో ఒకసారి జనరేట్ చేసిన తర్వాత దీని గురించి చూద్దాం మనం. ఓకే, అలాగే ఇక్కడ స్టెప్ పవర్, మ్యాక్సిమం స్టెప్ పవర్ ఎంతవరకు మెయింటైన్ చేయొచ్చు. సో ఎలాంగ్ కావాలా, అక్రాస్ కావాలా. సో ఇది వచ్చేసి అక్రాస్, ఇదేమో ఎలాంగ్. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఎంట్రీ. సో ఎంట్రీ ఏమైనా ఎక్స్టెండ్ కావాలా అంటే ఇది యూజ్ అవుతుంది. తర్వాత స్టాక్ టు లివ్ ఆన్ ఫ్లోర్. సో వాల్స్ మీద కానీ ఫ్లోర్ మీద కానీ స్టాక్ ఏమైనా వదలాలి అనుకుంటే అప్పుడు ఇది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ కట్. సో ఎంత డెప్త్ ఆఫ్ కట్ కావాలి. సపోజ్ 1 mm అనేది నేను ఇస్తున్నా. ఫినిష్ ప్రాసెస్ కావాలంటే ఇది ఎనేబుల్ చేస్తే ఫినిష్ ప్రాసెస్ అనేది వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఇది ఓన్లీ ఇక్కడున్న వాల్స్ వరకు మటుకే చేస్తుంది అనమాట ఇది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డెప్త్ ఇస్తున్నా. సో -8 mm ఇస్తున్నా. ఓకే ఓకే, సో ఇది ఇలా ఉంది. సో ఇక్కడ నేను స్పైరల్ అనేది తీసుకున్నా, అందుకని బయట వరకు వచ్చింది. లేదు నాకు ఓన్లీ దాని టచ్ అయ్యే పాయింట్ వరకు కావాలి అనుకుంటే ఇదిగోండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది కార్నర్ తీసుకుని దీని లోపలే ఉంటుంది తప్ప బయటకు వెళ్దాం కటింగ్ ఇది. సో లెఫ్ట్ ఇది వస్తుంది. సో నెక్స్ట్ రైట్ తీసుకున్నాం అనుకోండి, సో ఇటు రైట్ సైడ్ ఇలా ఉంటుంది. లేదు నాకు ఈ రెండు లోపలే ఉండాలి బయటికి వెళ్ళకూడదు అనుకుంటే ఇక్కడ ఇన్సైడ్ ఆప్షన్ ఒకటి ఉంది, ఇది క్లిక్ చేసి ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. సో లోపల దాటి బయటికి రాదు ఇంకా. సో ఇక్కడ ఈ వాల్స్ కూడా ఫినిష్ కావాలంటే ఒకసారి దీన్నే మళ్ళీ ఇంకోసారి కాపీ చేసి పేస్ట్ చేసి, సో ఈసారి ఏంటంటే నేను ఇక్కడ ఫినిష్ ప్రాసెస్ అనేది ఎనేబుల్ చేస్తాను. 3 ప్రాసెస్ అనేది ఇస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఫినిషింగ్కి పాస్లు అనేది పెరుగుతుంది అనమాట. సో ఇది యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ 10 mm ఉంది స్పేసింగ్. ఇక్కడ ఈ వాల్స్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది తీసుకొస్తుంది. సో ఇది వాల్ ఫినిష్ అనమాట. ఓకే, సో మనకు వచ్చి బ్లెండ్ మిల్లింగ్ అనేది ఇలా యూజ్ చేస్తాం.